unconditional skit by our students, which connects with the Constitution and Assembly. Come on to the dais. దేశానికి ఒక రాజ్యాంగం కావాలని మన చట్టాలు నియంత్రణలు మొదలైనవి అందులో ఉండేలా దానిని నిర్వహించాలనుకున్నారు. రాజ్యాంగం రాయడం అనేది మామూలు విషయం కాదు. అందులోనూ భారతదేశం వంటి విభిన్న జాతులు కులాలు మతాలు ఉన్న దేశానికి రాజ్యాంగ నిర్మాణం అంటే అది సాధారణమైన విషయం కాదు. దీనికి గాను రాజ్యాంగ సభలోని సభ్యులు పరోక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకోబడ్డారు. రాష్ట్ర శాసన సభ్యులు 292, భారత సంస్థానాల ద్వారా 93, చీఫ్ కమిషనర్ ప్రావిన్స్ నుండి 4, మొత్తం 389 సభ్యులు ఉన్నారు. కానీ జూన్ 1947 దేశ విభజన కారణంగా 299కి తగ్గారు. రాజ్యాంగం నిర్మాణానికి సంబంధించి సమావేశాలన్నీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలోనే జరిగేవి. దీనికి గల ముఖ్య ఉద్దేశం బాధ్యతలు గవర్నమెంట్ను నిర్వహించుట, ప్రజలందరూ వారి హక్కులను కలిగి ఉండటం. ఈ క్రమంలో డిసెంబర్ 9, 1946న మొదటిసారిగా అసెంబ్లీ నిర్వహించడం జరిగింది. స్వాతంత్ర్యం అయితే వచ్చింది, కానీ బ్రిటిష్ పాలనలో ఉండడం వల్ల వాళ్ళు అణచివేతలో ఇంతకాలం బ్రతకడం వల్ల ఇప్పటి వరకు మనకంటూ ప్రత్యేక గవర్నమెంట్ కానీ చట్టాలు హక్కులు లేవు. అవన్నీ రావాలంటే మనమే ఒక ప్రత్యేక రాజ్యాంగాన్ని సిద్ధం చేసుకోవాలి. అందులో మనం ఇప్పటి వరకు కోల్పోయిన ప్రజలందరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కొన్ని ప్రాథమిక హక్కులు బాధ్యతగా పరిశీలించి నమోదు చేయాలి. ఎంఎన్ రాయ్ మరియు కాంగ్రెస్ పార్టీ కలిసి దీనికోసం 1934 నుండి 1935 వరకు డిమాండ్ చేశారు. కానీ చివరికి 1940లో బ్రిటిష్ గవర్నమెంట్ ద్వారా దీన్ని ఆమోదించారు. కానీ అప్పుడు రెండవ ప్రపంచ యుద్ధ కాలం కారణంగా 1946లో దానిని ప్రారంభించడం జరిగింది. అసెంబ్లీ మొదటి సమావేశంలో డాక్టర్ సచ్చిదానందన్ సిన్హా గారిని టెంపరరీ చైర్మన్గా, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని ప్రెసిడెంట్గా వ్యవహరించడం జరిగింది. అసెంబ్లీలో ఉన్న సభ్యులందరినీ వేరువేరు కమిటీలుగా విభజించారు. అందులో ముఖ్యమైనదే ముసాయిదా కమిటీ. దాన్నే ఇంగ్లీష్లో డ్రాఫ్టింగ్ కమిటీ అంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు హెడ్గా దీనికి అధ్యక్షత వహించడం జరిగింది. డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యులు ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యార్, సైద్ మొహమ్మద్ సాదుల్లా, బిఎల్ మిట్టర్, డిపి కైకాన్. ఆయన చనిపోయాక ఆ స్థానంలో టిటి కృష్ణమాచారి గారిని ఎంపిక చేశారు. అప్పుడు వారి మధ్య జరిగిన సన్నివేశాలను సంభాషణలను ఒక్కసారి చూద్దాం. డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ ఎంపిక చేయకముందు దానికి ముందుగా మన కమిటీకి సరైన చైర్మన్ను రాజనీతి పరంగాను సామాజిక పరంగాను విద్యలోను శాస్త్ర సాంకేతిక రంగాల్లో నిపుణులైన వారిని చైర్మన్గా ఎంచుకోవాలి. దీనికోసమే మనం ప్రపంచ అగ్ర దేశాల యొక్క నాయకులను ప్రముఖులను సందర్శించి వారి సలహాలను తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవును, వారి యొక్క అనుభవాలు మనకు ఒక అవగాహన ఇవ్వవచ్చు. అవును, ఆలస్యం చేయకుండా రేపే మనం ఇంగ్లాండ్ వెళ్ళి ప్రొఫెసర్ జెన్నింగ్స్ గారిని కలుద్దాం. తప్పకుండా. నమస్తే జెన్నింగ్స్ గారు. నమస్కారం. ప్లీజ్ సిట్ డౌన్. మేము ఇండియా నుంచి వచ్చాం. మేము ఒక రాజ్యాంగాన్ని రాయాలనుకుంటున్నాం. దానికి ముందు మా డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ను నియమించాలి. దానికి మాకు మీ సలహాలు సూచనలు ఇవ్వగలరా? రాజనీతి శాస్త్రంపై మంచి పట్టు, ప్రపంచ దేశాల రాజ్యాంగాలపై మంచి అవగాహన ఉన్న వ్యక్తి మీ దగ్గర ఉన్నారు. ఆయన మరెవరో కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన నుండి మీరు ఇలా ప్రపంచ దేశాలు తిరగాల్సిన అవసరం లేదు. మీ యొక్క సమాధానానికి ధన్యవాదములు. ఇంకా సెలవు. మంచిది. ప్రొఫెసర్ జెన్నింగ్స్ గారు చెప్పింది నాకు కూడా సహితమైనది అనిపిస్తుంది. దానికి నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఆయన కూడా విద్యాపరంగాను సామాజిక రాజనీతి పరంగాను అలాగే అంటరాంటితనం వంటి అంశాల్లో పోరాడి గెలిచిన వారు, అలాగే న్యాయశాస్త్రంపై మంచి అవగాహన ఉన్న వ్యక్తి. కావున ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ కావాల్సిందని నా ఆలోచన మానుకుని నేను పక్కకి తప్పుకుంటున్నాను. కృష్ణమాచార్య గారు, నాకు కూడా అదే సరైనది అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కొలంబియా యూనివర్సిటీలో
చదివిన 3 సంవత్సరాల్లోనే ఆర్థిక శాస్త్రంపై 29, చరిత్రలో 11, సామాజిక శాస్త్రంలో 6, తత్వశాస్త్రంలో 5, మానవ శాస్త్రంలో 4, రాజనీతి శాస్త్రంలో 3, ఫ్రాన్స్ మరియు జర్మనీలో ఒక్కొక్క కోర్సులు పూర్తి చేశారంటే సాధారణమైన విషయం కాదు. సరే, ఆయననే ఎంచుకుందాం. సరే, డాక్టర్ అంబేద్కర్ స్వాతంత్ర రాకడ పట్ల నీ కృషి, పట్టుదల, వివేకం, విద్యారంగంలోనూ సాధించిన విజయం, న్యాయాంశాల పరంగా నీకు ఉన్న మెదడు, అనగారిన వర్గాల పట్ల వివక్షత చూపిన వారిని ఎదుర్కొన్న నీ ఆత్మధైర్యాన్ని పరిశీలిస్తే మన డ్రాఫ్టింగ్ కమిటీ మొత్తం నిన్నే చైర్మన్గా నియమించాలని నిర్ణయించి ఉంది. తప్పకుండా మీరు నా మీద ఉంచిన నమ్మకాన్ని డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ స్థానంలో నేను నా కర్తవ్యాన్ని నిర్వహిస్తాను. అలాగే భారత రాజ్యాంగ నిర్మాణంలో నా వంతు కృషి చేస్తాను. సంతోషం. కానీ పార్లమెంట్ సభ్యుడు మాత్రమే చైర్మన్గా ఉండాలి. కానీ డాక్టర్ అంబేద్కర్ ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుడు కాదు కదా. పార్లమెంట్ సభ్యులు మాత్రమే చైర్మన్గా ఉండాలి. కానీ అప్పటికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్లమెంట్ సభ్యుడు కాదు. తప్పనిసరి పరిస్థితిలో ఆయన్ను డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ముంబై నియోజకవర్గం నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పార్లమెంట్కు ఎన్నుకునేలా చేసింది. ధన్యవాదాలు. రాజ్యాంగం రాయడంలో మిగతా 6 అంతా ఏమీ పాలు పంచుకోలేదని ఒక రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కూడా ఎవరిని నియమించలేదు. ఇంకొకరు మరణించారు. ఆయన స్థానంలో కూడా ఎవరు రాలేదు. మరొకరు వారి సొంత రాజకీయ పనుల్లో బిజీ అయిపోయారు. మరొక 2 ఢిల్లీ నుంచి దూర ప్రాంతాలకు చెందినవారు. వారు ఇక్కడ చలి తట్టుకోలేక ఎప్పుడూ చర్చల్లో పాల్గొనలేదు. చివరికి భారత రాజ్యాంగం రచన భారం మొత్తం అంబేద్కర్ గారిపైనే పడింది. అయినా కూడా ఆయన దానిని ఒక బాధ్యతగా పూర్తి చేశారు. రాజ్యాంగం రచన ద్వారా డాక్టర్ అంబేద్కర్ హెర్క్యులస్ అంత బరువు మోసారు. అది కూడా చాలా తక్కువే. దానికంటే ఎక్కువ బరువు ఆయన మోసారని చెప్పవచ్చు. రాజ్యాంగ రచన డాక్టర్ అంబేద్కర్ పాత్ర చాలా ముఖ్యమైనది అని ప్రాధాన్యమైనది. దాని పట్ల ఆయన పెట్టిన శ్రద్ధ, పడిన బాధ, పెట్టిన ఏకాగ్రత సాధ్యం కానిది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కేవలం ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మాత్రమే కాదు, మదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కూడా. ఎందుకంటే భారత రాజ్యాంగం కోసం ఆయన ఎంతగానో కష్టపడ్డారు. రాజ్యాంగం భారం మొత్తం ఆయన పైనే పడినా కూడా ఏమాత్రం చరించకుండా దానిని పూర్తి చేశారు. ఈ స్థానంలోని మేము తీసుకున్న మంచి నిర్ణయం ఏమైనా ఉంది అంటే అది డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని ఎంచుకోవడం అనే చెప్పాలి. డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యులు చూపిన ఉత్సాహం, వారి యొక్క అంకిత భావం నాకు అర్థమైంది. ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకోదగినది డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఆయన చేసిన కృషి ప్రశంసనీయమైనది. నాకు దక్కిన ఈ ఘనత కేవలం నా ఒక్కరిదే కాదు. ఇందులో కొంత అసెంబ్లీకి, మరికొంత సార్ బిఎన్ రావు గారికి కూడా చెందుతుంది. ఆయన రాజ్యాంగం యొక్క చిత్తు ప్రతిని తయారు చేసి డ్రాఫ్టింగ్ కమిటీ పరిశీలనకు అప్పగించారు. మరియు ఇందులో మరికొంత ఘనత డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యులకు కూడా చెందుతుంది. నేను రాజ్యాంగం యొక్క యోగ్యతల గురించి మాట్లాడాను. ఎందుకంటే రాజ్యాంగం ఎంత బాగున్నప్పటికీ దాన్ని తయారు చేసేవారు చెడ్డవారైతే అది కూడా చెడ్డగానే కనిపిస్తుంది. అలాగే దాన్ని తయారు చేసేవారు మంచివారైతే అది మంచిగానే కనిపిస్తుంది. అందువల్ల రాజ్యాంగ నిర్మాణంలో పాల్గొనబోయే పార్టీలు యొక్క ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకోకుండా రాజ్యాంగం గురించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. వీరందరి కృషితో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో భారత రాజ్యాంగం పూర్తయింది.
రాజ్యాంగ ప్రారంభంలో 395 ఆర్టికల్, 22 భాగాలు, 8 స్కెడ్యూళ్ళు ఉండేవి. ప్రస్తుతం కొన్ని సవరణల తర్వాత 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 స్కెడ్యూళ్ళు ఉన్నాయి. 1949 జనవరి 24న 284 మంది సభ్యులు అనుమతి పత్రాలపై సంతకాలు చేశారు. 1950 జనవరి 26 నుండి అందులోని అంశాలను అమలు చేస్తూ ఆ రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించింది. కావున ఆ రోజును మనం భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాం. ధన్యవాదాలు.